నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఆయన కనబడితే నిప్పు కణం నిలబడినట్లుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్లుంటది. ఆయన ప్రపంచానికే బాస్. ఇది మోదీ గురించి అభిమానులు మాట్లాడుకునే మాట. ఒకరిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి 100 ఏళ్లు బతకాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చాలు. ఆయన విజయాలే చరిత్ర గుర్తుంచుకునేలా చేస్తుంది. అలాంటిది 13 ఏళ్లు సీఎంగా, 11 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు మోదీ. ఆయన బడిలోకి అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త నుంచి దేశాన్ని ఏలే వరకు మోదీ ప్రస్థానం ఎలా సాగింది? పాలనకు, ఆర్థిక వ్యవస్థ ఆలోచనకు ఆయన కొత్త దారి ఎలా చూపించారు? పరిపాలన విధానాలకు కొత్త దారి చూపిన సంస్కర్త, ఆర్థిక విధాన ఆలోచనలు మార్చిన నాయకుడు, సంక్షేమం సాంకేతికతలపై తన మార్క్ సంతకం, భారత్ను విశ్వగురువుగా మార్చేందుకు సంకల్పం. మోదీ ది గ్లోబల్ బాస్. ఇది ప్రపంచం మాట. 75వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 11 ఏళ్లు ప్రధానిగా. తన పాలనలో మోదీ సాధించిన విజయాలేంటి? మోదీ పేరు మాత్రమే కాదు, బ్రాండ్. భారతదేశం శక్తిని, గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న బ్రాండ్ ఇది. చరిత్ర క్రియేట్ చేయాలన్నా ఆయనే, దాన్ని తిరగరాయాలన్నా ఆయనే. కోట్ల మంది దైవంలా చూసే నిలువెత్తు రూపం. అలాంటి మోదీ 75వ వడిలోకి అడుగుపెట్టారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ చాయ్వాలా ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి ప్రపంచమే బాస్ అనే స్థాయికి ఎదిగాడు. దేశాన్ని గెలిపించు, ప్రపంచాన్ని గెలువు అంటూ తల్లి చెప్పిన ఒక్క మాట ఆయనను గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. ప్రపంచమే ఇప్పుడు దేశం వైపు చూసేలా చేస్తోంది. ఇది ఆయన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ చెప్పుకునే మాట. దేశ రాజకీయాలను మలుపు తిప్పడమే కాదు, రాజకీయాలను యువత చూసే కోణాన్ని కూడా మార్చిన సిసలైన నాయకుడు మోదీ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మంచి కోసం ప్రాణమిస్తాం, చెడు చెయ్యాలన్న ఆలోచన చేస్తే మరణ భయాన్ని పరిచయం చేస్తామని ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ చేసిన లీడర్. ఆయన పుట్టినరోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు, సెలబ్రిటీలు అంతా విషెస్ చెప్పారు. దేశ రాజకీయాల్లో మోదీని కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావిస్తారు. దేశ రాజకీయాలపైనే కాదు, జనాల మనోభావాలపై కూడా బలమైన ముద్ర వేసిన మోదీ గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన ఆయన 8 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు చేపట్టిన ఆయన 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అద్వానీ చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో మోదీ పాత్ర కీలకం. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించే బాధ్యతలు చేపట్టిన మోదీ గాంధీనగర్ నుంచి అద్వానీ విజయానికి కష్టపడ్డారు. ఆ తరువాత పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాల్లో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. దేశానికి అప్పుడు పరిచయమయ్యింది మోదీ పేరు. ఇప్పుడు దేశమే గర్వపడే స్థాయికి చేరింది. ముఖ్యమంత్రిగా గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు మోదీ. తాను పరిపాలించిన 13 ఏళ్లలో గుజరాత్ను బలమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తరువాత అంత స్పీడ్గా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు మోదీ. నాయకుడైన మోదీ తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ
పూర్తి మెజారిటీతో అధికారంలోకొచ్చింది. 2014 అబ్కీ బార్ మోదీ సర్కార్ నినాదంతో అధికారంలోకొచ్చిన బీజేపీ 2019లో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, మోదీ హై తో ముమ్కిన్ హై అని 2024లో మోదీకి గ్యారంటీ అంటూ విజయం సాధించింది. మోదీ హయాంలో బీజేపీ బలమైన పార్టీగా అవతరించడమే కాకుండా సొంతంగా 18 రాష్ట్రాల్లో అధికారంలోకొచ్చింది. మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ సారథ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పదకొండేళ్ల పదవీ కాలంలో ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జన్ధన్ యోజనతో దేశంలో 51 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో 10 కోట్లకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో 2014 నుంచి 2024 వరకు 4.2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టి ఒకే దేశం ఒకే పన్ను కల సాకారం చేశారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేశారు. అదే ఏడాది చివరిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎన్నికల ముందు బాలాకోట్ దాడులు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు భయాన్ని పరిచయం చేశాడు. కుట్రలు చెయ్యడం కాదు, ఆ ఆలోచన రావాలన్నా వెన్నులో వణుకు పుట్టాలనే సందేశాన్నిచ్చాడు. ఇది నయా ఇండియా. ఆయుధం వాడడం మొదలు పెడితే భారత్ కంటే బాగా ఎవడూ వాడలేరంటూ ఆపరేషన్ సింధూర్తో ప్రూవ్ చేశాడు. మన రక్షణ రంగం గొప్పతనమేంటో, స్థాయి స్థానమేంటో ఈ ఆపరేషన్తో ప్రపంచానికి తెలిసొచ్చింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు దేశం అంతా పెద్ద ఎస్టిమేషన్ ఆయన మీద లేదు. ఏదో వచ్చేది ప్రధానమంత్రి అవ్వాడు, ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగోలేదు, కరప్షన్ తీశారని అంతవరకే. కానీ ఆయన తక్కువ ఎస్టిమేషన్ ఉండేది. ఎందుకంటే ఢిల్లీలో ఎప్పుడు పని చేయలేదు, ఎంపీగా చేయలేదు, మంత్రిగా చేయలేదు. కానీ ఆయన చేసింది ఏమిటంటే, ఎప్పుడైతే ప్రధానమంత్రి అవ్వాడో ఎక్కువ ఈ 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంఫోసిస్ చేశాడు. రోడ్లు, రైల్వేస్, ఏరోప్లేన్స్, హార్బర్స్ ఇవన్నీ కనపడుతున్నాయి, ప్రజలకు కనపడుతున్నాయి ఈ మార్పు అంతా. మోదీ భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ఇది ఆయన రాజకీయ నిలకడకు, ఓటర్లతో ఆయనకున్న అనుబంధానికి ఒక నిదర్శనం. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పార్టీ విధానాలనే కాదు, తెలివిగా రూపొందించిన నినాదాలు మోదీ అనే పేరును బ్రాండ్గా మార్చాయి. మోదీ 75వ పుట్టినరోజు ఆయన వ్యక్తిగత మైలురాయిని మాత్రమే కాదు, భారత రాజకీయ చరిత్రను, పాలనను మార్చిన ఒక నాయకుణ్ణి గుర్తు చేస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆయన్ను ఒక అభివృద్ధి నాయకుడిగా చూస్తుందని చెబుతున్నారు. మోదీని దేవుళ్లా చూసే అభిమానులే కాదు, ఆయన్ను విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. అయితే 2 విషయాలు మాత్రం ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. ప్రజా సేవకుడిగా ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇక పనిలో ఎప్పుడూ రాజీపడే మనస్తత్వం కాదు మోదీది. విదేశీ పర్యటనలతో భారత దౌత్య సంబంధాలను మరింత స్ట్రాంగ్ చేశారు. మన వెనక నలుగురు ఉండడం కాదు నాయకత్వం అంటే, మనం ఉన్నామని అదే నలుగురు ధైర్యంగా ఉండడం అన్నట్లు చాలా దేశాలకు భారత్ను అండగా నిలుపుతున్నారు. ప్రపంచ పటంపై భారతదేశ స్థానాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు. సామాన్యుడి నుంచి ప్రపంచమే మెచ్చుకునే అసామాన్యుడిలా మోదీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. సమస్యలు వెంటాడినా, సవాళ్లు ఎన్ని ఎదురొచ్చినా వాటిని మెట్లుగా మలుచుకుంటూ విజయాలు సాధించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేకమైన అధ్యాయం లిఖిస్తున్నారు. సవాళ్ల మధ్య తిరుగులేని నేతగా మోదీ ఎలా ఎదిగారు, ప్రతి సంక్షోభాన్ని అవకాశంలా ఎలా మార్చుకున్నారు, ఆయన జీవితం యువతకు ఎలా స్ఫూర్తిదాయకం. సామాన్యుడి నుంచి పవర్ఫుల్ నేతగా మోదీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. మోదీ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు.
అన్నీ దాటుకుని విజయం దక్కించుకున్న మోదీ. సంక్షోభాలను అవకాశంగా మార్చుకున్న మోదీ. చిన్నతనం నుంచి తల్లి హీరాబెన్ నేర్పించిన నైతిక విలువలు, కష్టపడి పనిచేసే తత్వం మోదీని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. హీరాబెన్ మాటలే తన జీవితానికి దిక్సూచిగా మారాయంటారు మోదీ. సీఎంగా ఉన్నప్పుడు సుపరిపాలన, అభివృద్ధిపై మోదీ దృష్టి సారించారు. గుజరాత్లో 10% జీడీపీ వృద్ధి, 100% గ్రామాలకు విద్యుద్దీకరణ సాధించి పారిశ్రామిక కేంద్రాలను సృష్టించారు. ప్రధానిగా ఆ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 11వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగింది. జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాయి. పౌరసత్వ సవరణ చట్టం, వక్ఫ్ సవరణ బిల్లు లాంటివి ఆమోదం పొందాయి. 2025లో మౌలిక వసతుల కల్పన కోసం 11 లక్షల కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, హైవేలు, విమానాశ్రయాలు, మెట్రో కనెక్టివిటీ, పారిశ్రామిక సముదాయాలను మునుపెన్నడూ లేని వేగంతో నిర్మిస్తున్నారు. లక్షలాది మంది పేదలకు పక్కా ఇళ్లు, తాగునీటి కుళాయిలు, టాయిలెట్లు, వంట గ్యాస్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజ్, బ్యాంకు ఖాతాలు అందించారు. 11 ఏళ్లలో 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారు. గుజరాత్లో నాటి నారీ గౌరవ్ కార్యక్రమాల నుంచి నేటి మహిళా రిజర్వేషన్ బిల్లు వరకు, కోట్లాది టాయిలెట్లు, తాగునీటి కనెక్షన్లు అందించడం నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం వరకు, ట్రిపుల్ తలాక్ రద్దు నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించడం వరకు, మహిళా సాధికారతను కేవలం రాజకీయ అంశంగా కాకుండా ఒక సూత్రంగా అమలు చేశారు మోదీ. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి మోదీ చారిత్రాత్మక జీఎస్టీ సవరణలను ప్రకటించారు. ఇకపై 5%, 18% ట్యాక్స్ ల్యాబులు మాత్రమే ఉంటాయి. దీంతో నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా వస్తువుల ధరలు తగ్గాయి. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రి మొదటి రోజున అమల్లోకి రాబోతోంది. పండుగ సీజన్లో జనాలకు ఇది పెద్ద గిఫ్ట్. ప్రస్తుతం అమెరికా విధించిన 50% టారిఫ్లు, కొత్త కూటమి రాజకీయాలు, ఆర్థిక సవాళ్లు అన్నీ కలిపి మోదీ ఎదుట పరీక్షల పర్వతంలా నిలిచాయి. ఇప్పుడే కాదు, ఆయన జీవితమంతా ఇలాంటి సవాళ్లు, సమస్యలే కనిపిస్తాయి పరిశీలిస్తే. అయితే ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని తిరిగి మరింత బలంగా ముందుకు సాగిన సంఘటనలు ఎన్నో. భారత్ మీద ట్రంప్ 50% సుంకాలు విధించాడు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అవుతుందని చాలా మంది భావించారు. అయితే మోదీ తల వంచలేదు. జనాల మంచి కోసం ఏమైనా చేస్తాం, ఎంతైనా భరిస్తాం అన్నట్లు ప్రపంచానికి సందేశమిస్తున్నారు మోదీ. రైతులు, చిన్న పరిశ్రమలు దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి ఒత్తిడినైనా భరిస్తామని ప్రకటించారు. వెంటనే దౌత్య రంగంలో మోదీ అడుగులు వేస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లులా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సంప్రదింపులు జరిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో హాజరు కావడం అమెరికాను టెన్షన్ పెట్టింది. దీంతో ఇప్పుడు యూటర్న్ తీసుకునేందుకు ట్రంప్ దారులు చూసుకుంటున్న పరిస్థితి. ఇక 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ రాజకీయ జీవితమే ప్రమాదంలో పడింది. అయితే ఆ సంక్షోభాన్ని అధిగమించి గుజరాత్ను అభివృద్ధి రాష్ట్రంగా నిలబెట్టారు. ఆ మోడల్ ఆయన్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. కరోనా టైంలో విమర్శలు ఎదురైనా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని అమలు చేసి భారత్ను ఆత్మనిర్భర్ వైపు నడిపించారు. 2024లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మోదీ నడపాల్సి వచ్చింది. ఏడాదిలోనే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో వరుస విజయాలు సాధించి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు మోదీ. మూడోసారి ప్రధాని అయిన మోదీ పాశ్చాత్య ఒత్తిడిని ఎదుర్కొంటూ గ్లోబల్ సౌత్ కు ప్రతినిధిగా నిలిచారు. ట్రంప్ పిలుపులను పట్టించుకోకుండా భారత ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతమిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆమోద రేటింగ్ 75% దాటింది. దేశ ఆర్థిక వ్యవస్థ మూడో అతిపెద్దదిగా ఎదగబోతున్న సమయంలో మోదీకి ఎదురయ్యే ప్రతి సవాల్ కొత్త అవకాశంగా మారుతోంది. జీవితంలో ప్రతి దశలో సవాళ్లు ఎంత ఉన్నా వాటిని విజయాల మెట్లుగా మలచుకుంటూ భారత రాజకీయ చరిత్రలో మోదీ ప్రత్యేకమైన అధ్యాయం రాస్తున్నారు.
దాదాపు 24 పాటు ప్రజాసేవలో ఉన్న ఆయనపై ప్రజాదరణ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గత 11 ఏళ్లుగా జాతీయ అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా ఆశయాలను మోదీ మరింత ముందుకు తీసుకెళ్లారు.